బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో సీఎం సమావేశం కానున్నారు. ఇంజనీరింగ్ విద్యతో నాణ్యత పెంపుపై కాలేజీల యాజమాన్యాలతో భేటీ చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ విద్యా పరిస్థితులను సీఎంకు బుర్రా వెంకటేశం వినిపించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో సీఎం సమావేశం కానున్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుపై కాలేజీల యాజమాన్యాలతో భేటీ అయ్యి చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జేఎన్టీలో ఇటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల తోటి భేటీ కానున్నారు. దాంతో పాటుగా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతోటి క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పైన సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు ఎడ్యుకేషన్ ప్రమాణాలను పెంచాలనే దానిపైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. ఇటు యాజమాన్యాలు ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి దాని క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంపుపై ఇటు దానిపైన తీసుకోవాల్సినటువంటి సూచనలు, సలహాలు వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ఆ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో కూడా సమావేశంలో ఈ అంశాలపైన చర్చిస్తారు. మరోవైపు ఇటు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కూడా ఇటు ఇప్పటికే ఇటు ప్రైవేట్ యూనివర్సిటీలు, దాంతో పాటుగా వివిధ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అనేక పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే వివిధ అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ఇటు రిజిస్ట్రార్, అదేవిధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్, అదేవిధంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు కూడా పాల్గొంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించే దిశగా ఈ యొక్క భేటీలో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉన్నది. లక్ష్మీనాథ్, ఇంజనీరింగ్ కళాశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్కువగా ఫీజులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఫీజుల నియంత్రణకి ఏమన్నా పలు సూచనలు చేసే అవకాశం ఉందా? క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో మరింత ఫీజులు పెరిగే అవకాశం ఏమైనా ఉందా రాంబాబు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ పైన ఒక అవగాహనతో ఉంది. ఫీజులు విపరీతంగా పెరిగాయని చెప్పేసి వివిధ పేరెంట్స్ నుండి కానీ లేకపోతే వివిధ సంఘాల నుండి ముఖ్యమంత్రికి ఇప్పటికే వినతి పత్రాల రూపాన అనేక మంది కూడా కలవడం జరిగింది. ఫీజుల నియంత్రణ చట్టం కూడా తీసుకురావాలని కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇంజనీరింగ్ కాలేజీలో, ఇటు ప్రైవేటు స్కూల్స్, ఇంటర్ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా విపరీతమైనటువంటి ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి
ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరు మీద ఇటు ఫీజులు పెంచితే కూడా ఊరుకునే దిశగా ప్రభుత్వం అయితే లేదు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిందే. దాని తగ్గట్టుగా ఇటు ఫీజులకు సంబంధించి కూడా ఒక ప్రమాణాలను పాటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశాలు కూడా ఈ యొక్క భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ రాంబాబు.